ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రారంభించుకుందాం ప్రార్థనతో. స్తోత్రం తండ్రి, సర్వలోకానికి అధికారివి, అధిపతివి, రాజులకు రాజువు, రానయున్న దేవుడువు, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మీ దివ్యమైన వాక్యము నాయన బిడ్డలకు అందించడానికి సాయం చేయండి. బిడ్డలు నాయన వాక్యం విని వాక్యపు వెలుగులో నడిచినట్లుగా మీ సహాయమును అందించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక్కొక్క హృదయాన్ని మీరు కదిలించండి, వారి జీవితాల్లో మీ సత్యాన్ని నింపండి ప్రభువా. మీ కృపా కాపుదలు ఇచ్చి బిడ్డల్ని బలపరిచి స్థిరపరిచి ఆత్మలో అభివృద్ధి చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి గారు, ఆమేన్. ఎస్తేరు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, నిరంతరం నీవే వెలుగనే, నిత్యమైన స్వాస్థ్యం నీదనే. నిరంతరం నీవే వెలుగనే, నిత్యమైన స్వాస్థ్యం నీదనే. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా, సత్యవాక్యమే జీవవాక్యమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక, నీ జాడలు వీడక, లోక మహిమ చూడక, నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా,
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, నాదారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందాం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడిన దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మనము పగటి సంబంధులము, వెలుగు సంబంధులం, అనగా క్రీస్తు సంబంధులం. లోకమునకు నేను నిజమైన వెలుగునై ఉన్నానని చెప్పిన యేసయ్య ఆ వెలుగు సంబంధులం. మనం క్రీస్తు సంబంధులం. ఎవరు యేసు ప్రభునందు విశ్వాసముంచి ఆయన ద్వారా రక్షించబడతారో వారందరూ వెలుగు సంబంధులు, క్రీస్తు సంబంధులు. మనము రాత్రి వారము కాము, రాత్రి సంబంధులము కాము, చీకటి సంబంధులం కాదు. రాత్రి సంబంధులు, చీకటి సంబంధులు అంటే లోక సంబంధులు. వారు లోక సంబంధులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లోక సంబంధులు కారు, వెలుగు సంబంధులు. మరి వెలుగు సంబంధులుగానే జీవిస్తూ ఉన్నారా, లేకపోతే లోక సంబంధుల్లా జీవిస్తూ ఉన్నారా? ఎందుకంటే రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లుగా రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విడిచిపెట్టాలి. ఒకవేళ నీ జీవితంలో అంధకార క్రియలుంటే వాటిని విడిచిపెట్టి మేల్కొనాలి, నిద్ర మేల్కొనాలి, పాపం అనే నిద్ర నుండి మేల్కొనాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి చాలా గడిచిపోయింది, ఇక పగలు సమీపంగా ఉన్నది. పగలు సమీపంగా ఉన్నది అంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. అందుకే ఆయన రాకడలో ఎత్తబడడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడేవారు అంధకార క్రియలను విడిచిపెట్టాలి. ఈ జీవితంలో చీకటికి సంబంధించినవి అంధకార క్రియలు ఉండడానికి వీల్లేదు, వాటిని విడిచిపెట్టాలి. ఏ అంధకార క్రియలలో ఉన్నావో, ఏ అపవిత్రతలో ఉన్నావో, ఏ మోసములో ఉన్నావో, ఏ దుష్టత్వములో ఉన్నావో వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి నీవు క్రీస్తుకు సంబంధించిన వానుగా, క్రీస్తు సంబంధులుగా మారితే నా ప్రియ సోదరి సోదరుడా, అలా అంధకార క్రియల్ని విడిచిపెట్టి తేజ సంబంధమైన వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించాలి. అంటే శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, నీవు ధరించవలసింది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అవి సాతానుని, లోకాన్ని
పాపాన్ని జయించడానికి మాత్రమే ఉపయోగించే ఆ యుద్ధోపకరణాలు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధత, యథార్థత, నమ్మకమైన జీవితం, యేసుక్రీస్తునందలి విశ్వాసము, ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు, ఆత్మకు సంబంధించిన యుద్ధోపకరణాలు. ఎందుకంటే మీరు పగటి సంబంధులు, వెలుగు సంబంధులు గనుక వెలుగైన యేసయ్య ఆయుధాలివి. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. అలాంటి యుద్ధోపకరణాలను మీరు ధరించుకొని దుష్టుడిని, చీకటి శక్తుల్ని, సాతాన్ని, పాపాన్ని జయించడానికి సిద్ధపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులుగా ఉండొద్దు. పగటి వారు మత్తుగా ఉండరు, రాత్రి వారు మత్తుగా ఉంటారు. అంటే రాత్రి నిద్రపోతూ ఉంటారు కనుక మత్తుగా ఉంటారు. కనుక మీరు రాత్రివారు కారు గనుక, మీరు పగటి సంబంధమైన వారు గనుక మీరు మత్తుగా ఉండొద్దు, మత్తులుగా ఉండొద్దు. ఎలా ఉండాలంటే ఆ విశ్వాస ప్రేమలను కవచంగా ధరించుకోండి, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణంగా ధరించుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ మహాప్రభావము కలిగిన యేసయ్యను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను అంగీకరించి ఆయనను సేవించేవారిగా మీరు జీవించాలంటే వెలుగులోనే ఉండాలి. ఆయన వెలుగులో మీరును సంచరించాలి. ఆ వెలుగైన యేసయ్యను కలిగి వెలుగు సంబంధులుగానే జీవించాలి. క్రీస్తు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, దేవుని సంబంధులుగా జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఎంత మాత్రము నీలో చీకటి ఉండకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, వెలుగులో ఉన్నవానిని వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటికీ కూడా ఇంకా చీకట్లోనే ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన సహోదరుని, శారీర సంబంధమైన సహోదరులను ద్వేషిస్తూ ఉంటే ఇంకా నీవు చీకట్లోనే ఉన్నావు. అనగా నీవు చీకటి సంబంధిగా మారిపోతున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చీకటిని విడిచిపెట్టాలి, వెలుగు సంబంధిగానే జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. వానిలో వెలుగు లేదు, వానిలో చీకటి ఉంది. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లోనే ఉన్నాడు. వెలుగు వానిలో ఎంత మాత్రము లేదు. నీవు దేవుని సంబంధం అయితే వెలుగు నీలో ఉండాలి. యేసయ్య వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు నీలోనికి రావాలి, నీవు వెలుగై ఉండాలి. ఆ వెలుగును కలిగిన బిడ్డలుగా జీవించాలి ప్రేమను దేవుని బిడ్డలారా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీరు కాలమును ఎరిగి, ఇప్పటికే కాలము భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్న ఈ దినాలలో ఏం చేయాలన్నాడు ప్రభు? కాలమును ఎరిగి నిద్ర మేల్కొనే వేళ అయిందని తెలుసుకోండి. ఇక ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది కనుక మేల్కొని ఆయన రాకడలు ఆయన ఎదుర్కోవడానికి మేల్కొనండి, సిద్ధపడండి అంటున్నాడు ప్రభు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ కొరకు మేల్కొనండి, సిద్ధపడండి, ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సిద్ధపడకపోతే మిగిలిపోతావు. ఆయన రాకడలో ఎత్తబడాలి అంటే నీవు సిద్ధపడి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా.
అందుకే అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే చీకటి క్రియల్ని విడిచిపెట్టాలన్నాడు. ఏమిటో చీకటి క్రియలు? శరీర సంబంధమైన కార్యాలే చీకటి క్రియలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జారత్వం, వ్యభిచారం, మోసం, అపవిత్రమైన కార్యాలు, దుష్ట కార్యాలు, చెడ్డ కార్యాలు, అవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి చీకటి క్రియలు. కనుక ఆ చీకటి క్రియలన్నీ విడిచిపెట్టేయాలి. వాటిని విడిచిపెట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా, విశ్వాస సంబంధమైన వారిగా, ఆత్మ సంబంధులుగా, వెలుగు సంబంధులుగా జీవించండి. వెలుగు సంబంధులుగా జీవించండి, రాత్రి సంబంధులుగా జీవించద్దు. రాత్రి కాలములో నివసించేవారు మర్యాదగా నడుచుకోరు, కానీ పగటి సంబంధులు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే పగటి యందు నడుచుకునేవారు మర్యాదగా ఉంటారు, మర్యాదగా నడుచుకుంటారు. పగటి సమయంలో నడుచుకునేవారు మర్యాదగా నడుస్తారు. రాత్రి కాలమునకు సంబంధించిన వారు మర్యాదగా నడుచుకోలేరు. రాత్రిపూటది వారు మర్యాదగా నడవలేరు. అందుకే చీకటి క్రియల్ని, అంధకార క్రియల్ని, చెడ్డ కార్యాలని విడిచిపెట్టమంటున్నాడు ప్రభు. ఇక నీవు అంధకార సంబంధమైన చీకటి సంబంధులుగా ఉండడానికి వీల్లేదు. రాత్రి సంబంధులుగా ఉండొద్దు. మీరు వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు, నేను నిజమైన వెలుగునై ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నేను నిజమైన వెలుగునై ఉన్నాను అని ప్రభువే చెప్తున్నాడు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది, ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తుంది. సోదరి సోదరుడా, నీవు ఆ వెలుగైన యేసయ్య సంబంధిగా మారాలి అనుకుంటే ఆ ప్రభు నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన బిడ్డగా వెలుగు సంబంధిగా మారుతావు. మార్చేవాడు ఆయనే. ఎంతకాలం చీకటి సంబంధిగా, రాత్రి సంబంధిగా జీవిస్తావు? సోదరి సోదరుడా, ఇప్పుడైనా సరే ఆలోచన చేసుకొని నీ జీవితమును ప్రభువుకు అంకితం చేసుకొని ఆయనకిష్టమైన బిడ్డగా జీవించడానికి తీర్మానం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగటి సంబంధిగా జీవించగోరుతున్నావా, లేదా రాత్రి సంబంధిగానే మిగిలిపోవాలనుకుంటున్నావా? నీవే ఆలోచన చేసుకో. ఇంకొక విషయాన్ని విందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధులు, విశ్వాసము గల అబ్రహాము గారి వలె ఆశీర్వదించబడతారు. విశ్వాస సంబంధులు అంటండి, విశ్వాసమును కలిగిన అబ్రహాము గారి వలె ఆశీర్వదించబడతారు. అందుకే విశ్వాస సంబంధులు అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వాదం పొందాలంటే అబ్రహాము గారి వలె విశ్వాసము కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి నీవు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన పిలిచాడు. పిలువబడిన వారందరినీ దేవుడు ఆశీర్వదించడానికే పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆశీర్వాదం పొందకుండా తప్పిపోయే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? అవిశ్వాసమును తెచ్చుకొని తప్పిపోయే స్థితిలో ఉన్నావా? జాగ్రత్త పడాలి సోదరి సోదరుడా. అవిశ్వాస సంబంధిగా ఉండొద్దు. యాషావును చూడండి, యాషావు అవిశ్వాస సంబంధిగా మారిపోయాడు. ఎందుకంటే తండ్రి అన్నాడు, యాషావు నా పెద్ద కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను, నీవు నాకు భోజనం తయారు చేసుకొని పట్టుకురా అంటే ఆయన ఏం చేశాడో తెలుసండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆయన చెప్పాడు, నేను చావక ముందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా పెద్ద కుమారుడా యాషావు అని పిలిచి చెప్తే అతను ఏం చేశాడో తెలుసండి? అరణ్యాల వెంట తిరగడం మొదలుపెట్టాడు.
అరణ్యాల్లో తిరగడం మొదలుపెట్టాడు. జంతువుల కోసం వేటాడడానికి వెళ్ళాడు. ప్రేమోన దేవుని బిడ్డలారా, గొర్రె మేకల మందలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ మందలో ఉన్న ఒక్క మేక పిల్లనైనా గొర్రె పిల్లనైనా తీసుకొచ్చి వంట చేసుకొచ్చి తండ్రికి పెట్టుంటే ఆ ఆశీర్వాదం దక్కుండేది. ఆయనకి ఉన్న అవిశ్వాసం, ఆయనలో ఉన్న అవిశ్వాసం, ఆయనకు వచ్చిన అవిశ్వాసాన్ని బట్టి అతను అడవిలో తిరిగి 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 వేసారిపోయి ఏదో జంతువు దొరికితే సాయంకాలానికి భోజనం పట్టుకొస్తే అప్పటికి ఆశీర్వదించేశాడు. మరి ఇస్సాకు యాకోబును తెలియకపోయినా అతన్ని ఆశీర్వదించడం జరిగింది యాషావు అనుకుని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసము, అతని యొక్క అవిశ్వాసము, యాషావు యొక్క అవిశ్వాసము ఆశీర్వాదమును పోగొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి, ఒక్క ఆశీర్వాదం కూడా మిగల్లేదు. ఎంత ఏడ్చినా ఒక్క ఆశీర్వాదం కూడా మిగల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాషావు ఏడ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, యాషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు మారు మనసు పొందని అవకాశం విడిచినను, కన్నీళ్లు విడిచినను, మారు మనసు పొంద అవకాశం లేకుండా అయిపోయాడు. ఏమిటి కారణం? ఎందుకు ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడంటే అతనిలో ఉన్న అవిశ్వాసమే, అతనిలో ఉన్న బలహీనతే. నన్ను తప్ప ఇంకెవరిని దీవిస్తాడు, ఏమీ పర్వాలేదు, నేను ఎప్పుడు పట్టుకొస్తే అప్పుడే తింటాడులే. ఎంత అవిశ్వాసమో చూడండి. ముసలాయనికి పెందలాడే భోజనం పెట్టవలసిన వాడు ఆలస్యమైనా సరే ఆ ఆలస్యం వల్లే అతనిలో అవిశ్వాసం పెరిగిపోయింది. అతను ఆలస్యం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విశ్వాస సంబంధిగానే తండ్రి చెప్పిన మాట మీద విశ్వాసంతో ఆయన ఉంటే తప్పక పెందల కడే ఆహారం తీసుకొచ్చి తండ్రికి పెట్టి ఆశీర్వాదం పొందుండేవాడే. కానీ ఆయనలో వచ్చిన అవిశ్వాసం, ఆ అపనమ్మకం, ఆ అరణ్యాల వెంట తిరగడమే అలవాటు పడిన వ్యక్తి గనుక తన జీవితంలో ఆలస్యం చేశాడు. ఆ అవిశ్వాసం అతనిలో చోటు చేసుకుంది. పొందవలసిన ఆశీర్వాదాల్ని, పొందవలసిన దీవెనలు కూడా పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అవిశ్వాస సంబంధులుగా జీవిస్తే యాషావులి ఆశీర్వాదం కోల్పోతాం. ఆ తర్వాత మారు మనసు కన్నీళ్లు విడిచిన పొందాలని అవకాశం దొరకదు. యాషావు జీవితంలో అవకాశం దొరకలేదు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, అబ్రహాము గారు కలిగిన విశ్వాసాన్ని మీరు కూడా కలిగి ఉండి ఆయన అడుగు జాడల్లో నడిస్తే మీరు కూడా చూడండి, అబ్రహాము గారు విశ్వాసం యొక్క అడుగు జాడల్లో మీరు కూడా నడవండి. ఆయన విశ్వాసులకు తండ్రిగా లెక్కించబడ్డాడు. అబ్రహాము గారు కలిగిన విశ్వాసం మీరు కూడా కలిగి ఉంటే ధన్యులవుతారు, విశ్వాస సంబంధులు అవుతారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసము క్రీస్తు యేసునందు విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ప్రభు అయిన యేసయ్య నిన్ను నీతిమంతుడిగా తీర్చాలంటే ఆయన యందు నీ విశ్వాసం ఉంచితే నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాడు, నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాము గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అబ్రహాము గారు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి పొందనై ఉన్న స్వాచ్ఛము కొరకు బయలు వెళ్ళెను. ఎంత విశ్వాసము చూడండి. కలగబోయే లేదా పొందబోయే స్వాచ్ఛం కోసం ఆయన విశ్వాసంతో బయలుదేరాడు. నీవు కూడా నిత్యరాజ్యం అనే నీవు పొందబోయే ఆ నిత్యరాజ్యం, నిత్య జీవములోనికి ఆ నిత్య జీవమును పొందాలని ఆ పొందబోయే దానికోసం విశ్వాసంతో జీవిస్తే ఆయన రాజ్యములో నిత్య జీవములో ప్రవేశిస్తావు.
అబ్రహాము గారి వలె ఆశీర్వదించబడతావు, అబ్రహాము గారి వలె ఆశీర్వాదాలు పొందుతావు. లేదా నీవు అవిశ్వాస సంబంధిగానే మిగిలిపోతే యాషావు వలె ఆశీర్వాదాలను పొందకుండా తప్పిపోతావు. జాగ్రత్త పడి సోదరి సోదరుడా, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. ఒకటి పగటి సంబంధులు, రెండవది రాత్రి సంబంధులు. నీవు పగటి సంబంధులుగా ఉండగోరుతున్నావా, వెలుగు సంబంధులుగా, లేకపోతే రాత్రి సంబంధులు, చీకటి సంబంధులుగా, సాతాను సంబంధులుగా, లౌక సంబంధులుగా మిగిలిపోతున్నావా? ఆలోచన చేసుకో. రెండవది విశ్వాస సంబంధులు. అబ్రహాము గారిని బట్టి నీవు కూడా విశ్వాస సంబంధిగా జీవించగోరుతున్నావా, లేదా అవిశ్వాస సంబంధిగా యాషావు వలె ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితిలో ఆలస్యం చేసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్లుగా ఇంకా నీవు మరి విశ్వాసం ఉంచకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆలస్యం చేసి ఆశీర్వాదాలని పోగొట్టుకునే స్థితిలో ఉన్నవా? ఆత్మ ఆశీర్వాదాలని, పరలోక ఆశీర్వాదాలని, దేవుని రాజ్యములో చేరి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితిలో ఉండొద్దు. సోదరి సోదరుడా, అబ్రహాము గారి వలె విశ్వాసం కలిగి ఆ పరలోక రాజ్యంలో చేరడానికి సిద్ధపడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరిచి నడిపించండి ప్రభువా. అనేక మంది జీవితాల్ని వెలిగించండి, వెలుగుమయంగా చేయండి, విశ్వాస సంబంధులుగా చేయండి ప్రభువా, ఆత్మ సంబంధులుగా చేయండి ప్రభువా. దేవా మీ స్తోత్ర. పగటి సంబంధులుగా, వెలుగు సంబంధులుగా సిద్ధపరిచి మేలు చేసి మహిమ పొందండి. వాక్యం వినే బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. అలా గ్రామాన్ని, గ్రామ నాయకులు, గ్రామ ప్రజల్ని దీవించండి. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర నాయకుల్ని దీవించండి. దేశాన్ని, దేశ ప్రజల్ని, దేశ నాయకుల్ని దీవించండి. మంచి పరిపాలన దాయించండి, ఆశీర్వదించండి. మీ వాక్యము వినిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.